హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాల టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే బీబీఎల్లో ఫైనల్ మ్యాచ్ ప్రెడిక్షన్స్కి అయితే వచ్చేద్దాం. మరి సిడ్నీ సిక్సెస్ వర్సెస్ బ్రిస్బేన్. మరి బ్రిస్బేన్ అయితే ఇప్పటి వరకు కూడా మంచిగా ఆడింది, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మరి చాలా అద్భుతంగా ఆడింది అనేది మనం అయితే చెప్పాలి. అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారనేది కూడా మంచిగా చెప్పాలని చెప్పచ్చు. ఇటు సిడ్నీ సిక్సెస్కి వచ్చేస్తే మాత్రం మంచి బాగానే ఆడారని చెప్పచ్చు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మరి కొంచెం కంగారు పెట్టినా సరే ఒక 80% పాటు బాగానే ఆడారనేది మనం చెప్పాలి. అది ఇక్కడ మరి అట్టగా చూసుకుని 20 మ్యాచ్లు అనేది జరిగితే మాత్రం 13 మ్యాచ్లు అనేది సిడ్నీ సిక్సెస్కి అయితే ఉన్నాయి. 6 మ్యాచ్లకే పరిమితం అయింది బ్రిస్బేన్. మరి ఒక మ్యాచ్ అనేది టై అయితే అయింది అనేది మనకి ఇక్కడ రికార్డ్స్ అనేది చెప్తున్నాయి. ఇక్కడ ఎక్కడ మరి అంటే సిడ్నీలోనైతే జరుగుతుంది. ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. ఖచ్చితంగా అనేది బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే కొంచెం కష్టంగా మరి మారిపోయే ఛాన్సెస్ ఉందేమో అనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇక్కడైతే గత మ్యాచెస్లో చూసుకున్న 3 మ్యాచెస్ చూసుకుని ఎక్కువగా బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారు. అలాగే బౌలింగ్ అనేది ఎంచుకున్నా సరే ఇటు బ్యాటింగ్ టీం అనేది కట్టడి అనేది చేసుకుని చాలా మంది 160 కానీ 170 కానీ 180 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. 180 వచ్చిందంటే పర్ఫెక్ట్ స్కోర్ గానే నాకు మరి అనిపిస్తుంది. మరి 3 మ్యాచ్లో చూసుకున్నాం 155 160 లోపే అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకున్నా సరే మరి ఆ చేజింగ్లో మాత్రం 2 సార్లు అయితే ఘన విజయం అయితే సొంతం అయితే చేసుకున్నారని చెప్పొచ్చు. ఒక మ్యాచ్ మాత్రం ఓడిపోయింది అనేది మనం చెప్పొచ్చు. ఈ మధ్యన జరిగిన 3 మ్యాచ్లు ఆ స్టేడియంలో మాత్రం మరి ఇలా ఉన్నా మరి బలాబలలో చూసుకున్న సిడ్నీ సిక్సెస్కి అయితే చాలా 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 బలంగానే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మిడిల్ ఆర్డర్ అనేది పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. అటు బౌలింగ్లో ఎబౌట్ కానీ మరి బెన్ నుండి కానీ అద్భుతం రాణిస్తున్నారు అనేది మనం చెప్పొచ్చు. మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం ఈ వీక్నెస్గా మరి అయితే పాయింట్గా మరి మారిపోయిందని చెప్పొచ్చు. మరి ఆరిస్ నుండి కానీ మరి సిలిక్ నుండి కానీ ఇలా చూసుకున్నా అద్భుతంగా మరి రాణిస్తున్నారు అనేది మనం అయితే చెప్పాలి అనేది చూడొచ్చు. మరి ఇక్కడ బ్రిస్బేన్ ఈస్ట్కి అయితే వచ్చేస్తే మాత్రం ఇక్కడ కూడా అంతే మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం అయితే ట్రబుల్గా మరి అయితే ఉంది. మొన్నైతే బ్రౌన్ అయితే మంచి బాగానే కొట్టారని చెప్పొచ్చు. 140 అంటే చాలా వరకు కూడా రికార్డుగానే మనం అయితే చెప్పాలి. మరి బౌలింగ్లో కూడా చాలా అద్భుతంగా మరి రాణిస్తున్నారనేది మనం అయితే చెప్పాలి. చాలా అద్భుతంగా ఫీల్డింగ్లో కానీ అటు బౌలింగ్లో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఇక్కడ కూడా విడిజర్లకు కూడా కంపారిజన్ అయితే చేసుకున్నా సరే మిడిల్ ఆర్డర్ అనేది ఇద్దరికి కూడా ట్రబుల్గానే చెప్పొచ్చు. ఇది ఇద్దరు కూడా ప్రెస్ చేసుకుంటే మంచి ఫైట్గానే ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. అయితే ఒకటి నాకు తెలిసినంత వరకు కూడా గెలుపు మాత్రం సిడ్నీ సిక్సెస్కే అనేది ఎక్కువగా మరి స్పష్టంగా మరి ఇక్కడ తెలుస్తుంది. ఖచ్చితంగా సరే సిడ్నీ సిక్సెస్కే గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువ మరి కనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే అన్న మరి మరి తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మనకి 100 లైక్స్ అనేది కొడితే చాలా చాలా మంచి మరిన్ని వీడియోలు మళ్ళీ వస్తాయి. బాయ్.